హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మామిడికాయ పులిహోరని ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఆవపెట్టిన మామిడికాయ పులిహోర చూడబోతున్నాము. నార్మల్గా అయితే చింతపండుతో ఆవపెట్టిన పులిహోర చేస్తుంటారు కదండి, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది పులిహోర వీడియో. సో ఇవాల్టి వీడియోలో అయితే మామిడికాయతో చేసుకోబోతున్నాము. ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. అన్నం ఒకటి పొడి పొడిగా వండి పెట్టుకుంటే చాలండి, విత్ ఇన్ మినిట్స్లోనే మామిడికాయ పులిహోరని అయితే చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మామిడికాయలు బాగా పచ్చిగా ఉన్నవి తీసుకోవాలి, పుల్లగా ఉన్నవి. దానిపైన పీల్ మొత్తం ఇలాగా తీసేసుకోవాలి. నేనైతే ఇవాళ వీడియోలో 30 kg రైస్తో నేను చూపించబోతున్నాను. సో అందుకనే 3 కాయలు తీసుకుంటున్నాను నేను. మామిడికాయలు ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి, ఈ మామిడికాయల యొక్క పులుపుని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత సన్నగా తురిమేసుకోవాలి. ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసుకున్నాను రైస్ని. కొలతలో చూస్తే 750 గ్రామ్స్ రైస్. ఇక్కడ 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు నీళ్లు పోసుకొని ఇలా పొడి పొడిగా వండేసుకున్నాను. ఇలా వండుకున్న అన్నాన్ని వెడల్పైన ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, ఇంకా పులిహోరకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా పైపైన కలుపుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న పసుపు, ఉప్పు అన్ని వైపులా పట్టేలాగా ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు నూనె పోసుకోవాలి. తర్వాత 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద. నార్మల్గా అయితే పులిహోరకి అనేసరికి తాలింపు దినుసులు కొద్దిగా ఎక్కువే వేసుకుంటాము. సో తింటుంటే క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి. లేదు ఇవి తక్కువ తింటాం తాలింపు దినుసులు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే పప్పులన్నీ కూడా మంచిగా క్రిస్పీగా రోస్ట్ అవుతాయి, లేకపోతే మాడిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చక్కగా తాలింపు దినుసులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా వేసేయకుండా ఒక పావు వంతు పక్కన పెట్టుకోవాలి రైస్లో కలుపుకోవడానికి. ఇది మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఏమీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, ఈ వేడికే ఇది మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. సో ఇలా కలిపేసుకొని ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ని. తర్వాత ఒక మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిరపకాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న అన్నంలో మిగిలిన మామిడికాయ తురుమును కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. తర్వాత ఈ తాలింపును కూడా వేసుకొని కలుపుకోవాలి. తాలింపు మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మిగతాది వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తానికి కూడా పట్టే విధంగా అన్ని వైపులా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన తాలింపును కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ నేను చేసేదైతే 30 kg రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అని 2 సార్లుగా ఇలా కలుపుకుంటున్నానండి. అదే మీరు చేసేది 1 కప్పు రైస్ అయితే ఒకేసారి కూడా వేసి కలిపేసుకోవచ్చు. కాకపోతే రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ మాత్రం. ఒకవేళ ఇలా గరిటెతో కలుపుతుంటే విరిగిపోతుంది రైస్ అనుకుంటే చక్కగా చేతులు శుభ్రంగా కడిగేసుకొని చేతులతో కూడా చక్కగా కలిపేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే ఉప్పు ఏదైనా చాలకపోతే చెక్ చేసుకొని ఇంకొంచెం ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఆవపెట్టిన పులిహోర కాబట్టి మనది ఇలా ఆవపిండిని వేసేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఒక 2 టీ స్పూన్స్ నేను వేసుకుంటున్నాను. ఈ ఆవపిండి పౌడర్ అయితే మరీ ఎక్కువ వేసేయకూడదండి, ఎక్కువ వేస్తే ఘాట్ వచ్చేస్తుంది అనమాట. కావాలనుకుంటే మీరు ఆవాల్ని కొద్దిగా వేపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా కమ్మనైన ఆవపెట్టిన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. పండుగల సమయంలో కూడా ఎక్కువ హడావిడి పడకుండా అన్నం ఒకటి వండుకొని రెడీగా పెట్టేసుకుంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహోర అయితే. మీలో ఎంతమందికి ఈ ఆవపెట్టిన మామిడికాయ పులిహోర తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఆవపెట్టిన మామిడికాయ పులిహోర. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
మరి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసేయండి. మన ఛానల్లో ఆల్రెడీ చింతపండుతో చేసిన ఆవపెట్టిన పులిహోర నేను పోస్ట్ చేశాను. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాల రెసిపీస్, హెల్తీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.